అండ్ ఇంకోటి చెప్పేదేంటంటే, మీరు యంగ్ ఏజే అయినా కూడా ఒకవేళ మీకు అంతకుముందు ఎండోమెట్రియోసిస్‌తో డయాగ్నోస్ అయినా, లేదంటే గర్భసంచి గడ్డలు, ఒవేరియన్ సిస్ట్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు, లేదంటే మగవాళ్ళకైతే టీబీ రావడం కానీ, లేదంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యాయి, హెర్నియా సర్జరీలు, వారికోసిల్ సర్జరీస్, ఇంకా హైడ్రోసిల్ సర్జరీస్, హెమటోసిల్ సర్జరీస్, ఇట్లా ఏదైనా ఆ పెల్విక్ ఏరియాలో, టెస్టిక్యులర్ ఏరియాలో ఏదైనా ఆపరేషన్స్ జరిగినా కూడా వీళ్ళందరూ కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదండి. వీళ్ళు కూడా ఒక 4-5 మంత్స్ లేదా 6 మంత్స్ నేచురల్‌గా ట్రై చేసిన తర్వాత డాక్టర్‌ని కలవాలి. ఎవరికైతే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి ఆపరేషన్స్ లేవు అంతకుముందు, ఎలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ లేదు, అలాంటి వాళ్ళు మాత్రం 1 ఇయర్ వరకి ట్రై చేయొచ్చండి. మిగిలిన మన ఫ్యామిలీలో కూడా చాలా మందికి ట్రీట్మెంట్ తీసుకున్నాకే పిల్లలయ్యారు. ఫ్యామిలీలో ఇన్‌ఫర్టిలిటీ రన్ అవుతుంది. లేదంటే మనకి టీబీ అటాక్ అయింది. ఇట్లాంటి కపుల్ అందరూ కూడా యంగ్ ఏజ్ అయినా సరే ఒక 6 మంత్స్ మాత్రమే ఇంట్లో వెయిట్ చేయండి. అంటే ఇంట్లో నేచురల్‌గా ట్రై చేయండి. కాకపోతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ కండి. అదర్‌వైజ్ మీరు మీ అమూల్యమైన టైంని, మీ ఎగ్స్‌ని, మీ స్పెర్మ్స్‌ని అన్నిటిని కూడా వేస్ట్ చేసుకుంటారు. దాని తర్వాత మన సక్సెస్ రేట్స్ తగ్గిపోతాయి. మనకున్న ఆప్షన్స్ కూడా తగ్గిపోతాయి.